Before lymph is returned to the heart via the venous system, the bacteria, virus, etc. are phagocytated by the WBC in the lymph nodes. Before lymph is returned to the heart via venous system, అంటే ఏంది, లింఫ్ అనేది హార్ట్కి రాకముందు అది కూడా వీనస్ సిస్టమ్ ద్వారా మనకు బ్యాక్టీరియా వైరసెస్ అనేటివి లింఫ్ నోడ్స్లో ఉన్న డబ్ల్యూబిహెచ్ అంటే ఏంటి వైట్ బ్లడ్ సెల్స్ ద్వారా ఇవి తినబడతాయని చెప్తున్నాడు. ద లింఫాటిక్ సిస్టమ్ ఆల్సో కన్సిస్టింగ్ ఆఫ్ అదర్ ఆర్గాన్స్ సచ్ యాజ్ స్ప్లీన్. లింఫాటిక్ సిస్టంలో భాగంగా ఉన్న ఏంటివి ఏంటంటే స్ప్లీన్ కూడా లింఫాటిక్ సిస్టమ్ కిందకి వస్తుంది. ఓకే, అందుకే స్ప్లీన్ ఈజ్ ద లార్జెస్ట్ లింఫాటిక్ ఆర్గాన్ అని చెప్పేసి అన్నారు అన్నమాట. స్ప్లీన్, థైమస్, టాన్సిల్స్ ఎక్సెట్రా. మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ, దీన్నే MALT అంటారు. మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ, దీన్నే MALT అంటారు. అండ్ అపెండిక్స్ ఆల్సో కాన్స్టిట్యూట్ ది ఏ పార్ట్ ఆఫ్ లింఫాయిడ్ సిస్టమ్. చూడండి, లింఫాయిడ్ సిస్టంలో స్ప్లీన్ ఉంది, థైమస్ ఉంది, టాన్సిల్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏమున్నాయి, మాల్ట్, మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అనేది మరియు అపెండిక్స్ అనేది కూడా లింఫాయిడ్ సిస్టంలో ఒక భాగం అంటున్నాడు. ఇక్కడ మీకు తెలుసా అంటాడు, లార్జెస్ట్ లింఫాయిటిక్ ఆర్గాన్ ఏది అంటే స్ప్లీను. మరి తర్వాత ఇదేం చేస్తా అంటే స్ప్లీన్ ఈజ్ ఆల్సో ద రిజర్వాయర్ ఆఫ్ ఆర్బీసీ సెల్స్ అండ్ లింఫోసైట్స్. సో స్ప్లీన్ అనేది లార్జెస్ట్ లింఫాయిటిక్ ఆర్గానే కాదు, తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ను, లింఫోసైట్స్ను రిజర్వ్ చేసి పెడతారు అనమాట స్ప్లీన్లో. ఇది కడుపు పైన ఉంటుంది. ఇది హిమోపాయిటిక్ ఆర్గాన్ అంటిల్ ద 5th month ఆఫ్ ది గెస్టేషన్. అమ్మ కడుపులో గర్భవతిగా ఉన్నప్పుడు 5 నెలల పిల్ల శిశువు వరకు అమ్మ కడుపులో పిల్లలు పెడుతుంటారు కదా, అంతవరకు ఇది హీమోపాయిటిక్ ఆర్గాన్గా పనిచేస్తుంది. అదే ఇక్కడ చూడండి, లివర్ కూడా పేజ్ నెంబర్ 10లో లివర్ అనేది కూడా ఫీటస్ పిండ దశలో హీమోపాయిటిక్ ఆర్గాన్గా పనిచేస్తుంది. తర్వాత అడల్ట్లో ఈ లివర్ అనేది ఎరిథ్రోక్లాస్టిక్ ఆర్గాన్గా పనిచేస్తుంది. ఇక అందుకే ఇచ్చాడు చూడు, అలాంగ్ విత్ స్ప్లీన్. ఓకే, స్ప్లీన్ గుర్తుపెట్టుకోండి. స్ప్లీన్ అంటే ఏంది, స్ప్లీన్ అనేది పిల్లవాడిలో సేమ్ ఇలాగే పనిచేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకో, దానికి దీనికి లింక్ ఉంది. హీమోపాయిటిక్ ఆర్గాన్ ఫీటస్. చూడండి, స్ప్లీన్ అనేది మనకు 5 నెలల పిల్ల దశ వరకే హిమోపాయిటిక్ ఆర్గాన్ ఉంటుంది. కానీ అక్కడ మాత్రం లివర్ మాత్రం ఎలా ఉంది అంటే ఫీటస్ దశ మొత్తం లివరే ఉంటుంది. ఓకే, అది తేడా. వెన్ బ్లడ్ పాసెస్ త్రూ ద క్యాపిలరీస్. క్యాపిలరీస్ అంటే ఏం తెలుసా, ఎలా ఉంటాయంటే మనకు ఇలా కుచ్చులు ఇట్లా ఉంటుంది చూసావా, ఇలా ఉండి ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, అన్ని జాలమారు ఉంటాయి. దాన్ని క్యాపిలరీస్ అంటారు. వెన్ ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ఫార్మేషన్ ఆఫ్ లింఫ్ గురించి చెప్తున్నాడు. వెన్ బ్లడ్ పాసెస్ త్రూ ద క్యాపిలరీస్ డ్యూ టు హై ఫిల్ట్రేషన్ ప్రెజర్ ఎట్ ద arteriolar ends of capillaries along with plasma. Many substances such as glucose, small sized organic molecules, inorganic salts, etc. except the large plasma protein are filtered into the extracellular space where it is called tissue fluid. దీన్నే extracellular fluid అంటారు అన్నమాట. This causes an increase in colloidal osmotic. దీని కారణంగా increase in colloidal osmotic pressure of the plasma of the blood in the venular ends of capillaries. ఓకే, venular ends of capillaries లో బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ యొక్క ప్లాస్మాలో మనకు కొలాయిడల్ ఆస్మోటిక్ ప్రెజర్ అనేది పెరుగుతుందని చెప్తున్నాడు. దిస్ కాజెస్ అన్ ఇంక్రీజ్ ఇన్ colloidal osmotic pressure of the plasma of the blood in the venular ends of the capillaries due to plasma protein
This pressure favors the movement of about 85% of extracellular fluid into the capillaries at the venular ends after exchanging oxygen, carbon dioxide, nutrients and other metabolites etc. with the tissues. The remaining 15% of extracellular fluid is collected into the lymphatic system through lymph capillaries. చూడు గుర్తుపెట్టుకోండి, లింఫ్ క్యాపిలరీస్ వేరు, బ్లడ్ క్యాపిలరీస్ వేరు. హెన్స్ ఫోర్త్ ఇట్ ఈస్ కాల్డ్ లింఫ్ అంటారు. Do you know, in a pregnant woman, when the enlarged uterus exerts pressure on the abdominal veins, it increases the capillary hydrostatic pressure. It leads to accumulation of fluid, అదే extracellular fluid in the legs. Hence the swollen legs, edema in them. కాబట్టి కాళ్ళు వాసి ఎడిమా అంటారు దాన్ని, వాళ్ళలో ఉంటుందని చెప్తున్నాడు. కంపోజిషన్ ఆఫ్ లింఫ్ ఈజ్ సిమిలర్ ఇన్ ఇట్స్ కంపోజిషన్ టు ద బ్లడ్ ప్లాస్మాస్. లింఫ్ అనేది దేనితో పోలి ఉంటుంది అంటే కంపోజిషన్ ఆఫ్ బ్లడ్ యొక్క ప్లాస్మా, అంటే ఇది బ్లడ్తో కాదు, బ్లడ్ యొక్క ప్లాస్మా యొక్క కాంపోజిషన్కి సరిసమానంగా లింఫ్ ఉంటుంది. లింఫ్ ఈజ్ సిమిలర్ ఇన్ ఇట్స్ కాంపోజిషన్ టు ద బ్లడ్స్ ప్లాస్మా ఎక్సెప్ట్ దట్ ఇట్ కంటైన్స్ ఏ మచ్ లోయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఎక్సెప్ట్ దట్ ఏముండదంటే దీంట్లో ఉండేది దీంట్లో ఉండదు. ఎక్సెప్ట్ దట్ ఇట్ కంటైన్స్ ఏ మచ్ లోయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ న్యూట్రియంట్స్ సచ్ యాజ్ fatty acids and glycerols than those in the plasma. ఓకే, ప్లాస్మాలో ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్స్ ఉండవు, తక్కువ ఉంటాయి అన్నమాట. కానీ లింఫ్లో చూడండి, ఇక్కడ లింఫ్లో ఏమున్నాయి, ఎక్కువ ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్. ఓకే, రైట్. ఎరిథ్రోసైట్స్ ఆర్ absent. Lymph contain water, some plasma proteins, electrolytes, తర్వాత leukocytes, mostly lymphocytes, some coagulation factors, antibiotics, enzymes, hormones, vitamins, nutrients, etc. An emulsion of lymph and triglyceride అంటే ఏంటి? an emulsion of lymph మరియు ట్రైగ్లిజరైడ్ ఫ్యాట్, దీన్నే కైలోమైక్రాన్స్, మనం ఇందులో చదువుకున్న ఫస్ట్ చాప్టర్లో కైలోమైక్రాన్స్ క్యారెక్టరిస్టికల్లీ ప్రజెంట్ ఇన్ లాక్టైల్స్. ఇన్ లాక్టైల్స్ ఈజ్ కాల్డ్ కైలీ. ఓకే, దాని యొక్క ఫంక్షన్స్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్ యొక్క పనులు ఏంటంటే లింఫ్ రిటర్న్స్ సమ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అండ్ వేస్టేజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద బాడీ పార్ట్స్ టు ద బ్లడ్. సో బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేసిన వేస్ట్ కానీ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ కానీ లింఫ్ అనేది రిటర్న్ చేస్తుంది ఎక్కడికి? బ్లడ్కి అంటున్నాడు. సో లింఫ్ ట్రాన్స్పోర్ట్ లింఫోసైట్స్ ఫ్రమ్ ద లింఫాటిక్ గ్లాండ్ టు ద బ్లడ్. Lymph transport digested fats which are absorbed through lacteals present in the intestinal villi to the blood vascular system. Blood vascular system anna circulatory system anna okate. Blood vascular system anna circulatory system anna rendu okate. It contains the invading microorganisms and foreign particles in the lymph nodes.